సంవత్సరాల కెరియర్లో బెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏదైనా ఉందా సార్? ఈ ప్రశ్న ప్రిపేర్ అయ్యి బాగుండేదేమో అనుకోలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ గత వాళ్ళకి హడావిడి ఉంది. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, సంతృప్తికరమైనవి సంతోషకరమైన విషయాలు చాలా ఉన్నాయి డిఫరెంట్ 10 yearsలో. నేను 2-3 చెప్తాను. నక్సలైట్తో పోరాటం చేస్తూ చనిపోయినటువంటి కానిస్టేబుల్స్కి లాస్ట్ పే డ్రాన్ ఇస్తారు. అతను 25 ఏళ్ల వయసులో చనిపోతే అతను సర్వీస్లో ఉన్నంత కాలం వచ్చేట్లుగా లాస్ట్ పే డ్రాన్ ఇస్తారు. ఆ లాస్ట్ పే డ్రాన్ అనేది అప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇక అంటే ఒకప్పుడు 2,000 రూపాయల జీతం అయితే ఆ 2,000 రూపాయల జీతమే అతనికి 58 ఏళ్ళు వచ్చినా అప్పుడు 58 ఉండేది కదా, రిటైర్మెంట్ ఉండేది. దాన్ని మేము పూర్తిగా పిఆర్సీ, అతను బతుకుంటే కనుక పిఆర్సీ జీతం ఎట్లా అవుతుందో ఆ విధంగా వచ్చే విధంగా మేము చేయగలిగాం. అప్పుడు వాళ్ళకి ఇంకాస్త ధైర్యంగా పనిచేయడానికి అవకాశం వచ్చింది. సో అటువంటి చిన్న చిన్న విషయాలు మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తాయి. ఎందుకంటే ద లాస్ట్ మ్యాన్ ఇన్ ద హైరార్కీ షుడ్ బి హ్యాపీ. అదేవిధంగా మేము సిఐడిలో ఉన్నప్పుడు ఒకసారి 2005 కేసు, వైజాగ్లో కేసుని 2017లో 12 సంవత్సరాల తర్వాత మోసపోయిన డిపాజిటర్స్కి డబ్బులు ఇప్పించగలిగాం అందరికీ. సో దట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. కొన్ని నేను చెప్పలేను యాక్చువల్లీ. కొన్ని మేము చేసిన పనులు, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ నక్సల్ ఫీల్డ్లో చేసి కొన్ని చెప్పలేమో చెప్పకూడదు కూడా. ఒకటి మాత్రం చెప్తాను మళ్ళీ దీనికి సంబంధించిన ఆయన. కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంట్రాగేట్ చేసే అవకాశం వచ్చింది మాకు. అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 2 IPS ఆఫీసర్లకే అవకాశం వచ్చింది. అందులో నేను ఒకటే ఉన్నా ఇప్పుడు, 2 లేడు. సో అట్లా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ చార్జెస్ స్మగ్లింగ్ తీసుకురాగలేదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ఒక డిపోర్టేషన్, ఒక ఎక్స్ట్రాడిషన్ కేసు అనేది చాలా కష్టం విషయం. మనం చూస్తూ ఉన్నాం, మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు ముద్దాయిని తేవడం ఎంత కష్టమో. సో అట్లా చెప్పుకుని పోతే ఉన్నాయి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే చెప్తున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు. జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉంటే చేస్తే బాగుండేది, చేయలేకపోతున్నాను అన్న అంశం కూడా ఉందా? నా పోస్టింగ్స్ అన్నింటిలో ఒక దాంట్లో నేను బాధపడ్డాను. పోస్టింగ్స్ విషయం పని కాదు. ఇదే ఆఫీసులో డీజీ రైల్వేస్ కింద వచ్చాను. పని ఎక్కువ ఉండేది కాదు. దాంతో చాలా బాధ అనిపించాను. పని లేకుండా కూర్చున్నాను నేను కొద్ది కాలం పాటు. అది వర్క్ విషయంలో కాదు, కానీ వర్క్ లేకపోవడం వల్ల జరిగినటువంటి బాధ అది. అదర్వైజ్ లైఫ్ హెస్ బిన్ గుడ్. నా ఎగ్జాక్ట్ గుర్తురాట్లా, గుర్తేసుకోవాల్సి వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని చేయలేకపోయిన విషయాలు, చేద్దాం అనుకున్న విషయాలు చేయలేకపోయినా గుర్తురాట్లా. 2025లో రిటైర్ అవుతున్నారు. ఇప్పటికీ ఇంకా పోలీస్ శాఖ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? జనరల్గా అంటే నేను గొప్ప చెప్పుకోను, కానీ జనరల్గా ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, సామాన్య పౌరుడు ఎవరితో ఫోన్ చేయించుకోకుండా, ఎవరి రిఫరెన్స్ లేకుండా పోలీస్ స్టేషన్కి పోయి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించుకుంటాం అనేది ఇప్పటికీ కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా మనం రిఫార్మ్స్ చేసాం, హెల్ప్ డెస్క్లు పెట్టాం, ఎన్నో పెట్టాం. అది 100% అచీవ్ అయిన రోజు అంటే ఇప్పుడు బహుశా అంతకుముందు కానీ చాలా చాలా ఇంప్రూవ్ అయింది. పూర్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అయినప్పటికీ నేను అనుకున్నది అంటే ఆటోమేటిక్గా 100% సాటిస్ఫాక్షన్ వచ్చిన రోజు అది చాలా గొప్ప విషయం. అది సాధించాలి. అది చాలా పెద్ద సవాలే.
ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకంటే మేము సైబరాబాద్ ఉన్నప్పుడు ఒక ఇనిషియేటివ్ పెట్టాం, సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అని. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి షాప్కి వెళ్తే ఏ విధంగా అయితే వాడు బలవంతానో బతిలాడో ఇబ్బంది పెట్టో మీరు మోటివేట్ చేసో వస్తువు కొనిపిస్తాడో, మేము కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతి వాడిని మా సర్వీసెస్ని అతను యూటిలైజ్ చేసుకునే విధంగా చేయాలి. సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అట్లా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఇనిషియేటివ్ చేసాము. సో ఇలాంటివి చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఆ లెవెల్కి వెళ్ళాలి మనం. If there is nothing, we'll close. Thank you very much.